హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి విషయాన్ని చర్చిద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో ఒక పాయింట్ ఉంటుంది, అది కారకో భావ నాశాయ. అంటే దీని అర్థం కారకో భావ నాశాయతి అనే సూత్రంతో ఉంటుంది. దీని భావార్థం ఏంటంటే, ఒక గ్రహం ఏ విషయానికైతే, ఏ భావానికైతే కారకుడో ఆ గ్రహం అదే భావంలో ఉంటే ఆ భావ ఫలితాలను దెబ్బతీస్తుందన్నమాట. ఇక దీనిని చూస్తే అతి సర్వర్త వర్జయేత్ అంటే ఏదైనా అతి అయితే అది ప్రమాదమని సామెతతో పోలుస్తారు. ఇక అన్ని గ్రహాలకు సంబంధించి ఈ సూత్రం ఎలా వర్తిస్తుందో మరియు దీనికి ఉన్న మినహాయింపులేంటో ఈరోజు చూద్దాం. ఈ కారకో భావనాశాయ అంటే ఇక్కడ రవిగ్రహం గురించి ముందుగా చూద్దాం. దీని అధిపతి 9వ ఇంటే అధిపతి రవి, పితృస్థానానికి అధిపతి. అంటే కారకత్వం వహించే ఇల్లు మరియు భావం అన్నమాట. ఇక్కడ పితృస్థానం, ఇక్కడ ఈ స్థానంలో ఒంటరిగా గనుక సూర్యుడు రవి కూర్చుంటే జరిగే నష్టం ఏంటంటే తండ్రితో విభేదాలు మరియు తండ్రి ఆరోగ్యం క్షీణించడం, పితృసుఖం లోపించడం ఉంటుంది. ఇక చంద్రుడు 4వ ఇల్లు అంటే మాతృస్థానం. అంటే ఇక్కడ చంద్రుడికి 4వ ఇల్లు మాతృస్థానంగా చెప్పబడింది. ఇక్కడ ఈ చంద్రుడు కారకో భావనాశయ సూత్రంలో 4వ ఇంట్లో కనుక చంద్రుడు ఉంటే లగ్నం నుండి, అప్పుడు తల్లితో మనస్పర్ధాలు, తల్లి అనారోగ్యం, తల్లికి మానసిక ప్రశాంతత లోపిస్తుందని చెప్పవచ్చు. ఇక కుజుడు, ఈ కుజుడు 3వ ఇల్లు అంటే ఇక్కడ సోదర కారకుడు. ఇక్కడ సోదర కారకుడు 3వ ఇంట్లో కనుక కూర్చుంటే ఒంటరిగా తోబుట్టులతో, ముఖ్యంగా తమ్ముళ్ళతో తీవ్రమైన గొడవలు లేదా వారికి ఇబ్బందులు కలగొచ్చు. ఇక బుధుడు, ఈ బుధుడు 4వ ఇల్లు. ఇక్కడ మేనమామ కారకుడు అంటారు బుధుడిని. ఓకే, ఇక్కడ బుధుడు 4వ ఇంట్లో కనుకుంటే విద్యలో ఆటంకాలు మరియు మేనమామతో సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇక గురువు బృహస్పతి, ఈ బృహస్పతి 5వ ఇంటి కారకుడిగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ కారకో భావనాశయ సూత్రం ఎలా పనిచేస్తుందంటే 5వ ఇంట్లో అంటే లగ్నం నుండి 5వ ఇంట్లో గురువు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఫలితాలు చూడవచ్చు. ఇప్పుడు 5వ ఇంట్లో గురువు ఉండడం వల్ల సంతానం కలగడంలో తీవ్ర ఆలస్యం లేదా సంతానంతో సత్సంబంధాలు లేకపోవడం జరుగుతుంది. ఇక శుక్రుడు 7వ ఇల్లు, ఇక్కడ కలత్ర స్థానం అంటారు 7వ ఇంటిని. ఇప్పుడు వివాహ జీవితంలో సమస్యలు లేదా జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. అతి కామం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ శని 8వ ఇంటి కారకో భావనాశయ. కానీ ఇక్కడ శనికి మినహాయింపు, ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే శని 8వ ఇంట్లో ఉంటే కనుక ఆయుష్ పెరుగుతుంది, నష్టము జరగదు. ఇక రాహుకేతుల విషయానికి వస్తే ఈ రాహుకేతులకి సొంత ఇల్లు అనేది లేదు, కాబట్టి వీరికి ఈ సూత్రం వర్తించదు. ఇక్కడ గురువు 2వ ఇంట ధనస్థానం, 11వ ఇంట లాభస్థానం ఉన్నప్పుడు ఈ సూత్రం కొంతవరకు వర్తిస్తుంది. కానీ ధనం ఉన్నా అనుభవించలేని స్థితి ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద రహస్యం ఏంటంటే ఈ కారకో భావనాశాయ సూత్రానికి జీవనాశాయ నా జడనాశాయ. అంటే ఈ సూత్ర ప్రకారం జీవకారకత్వాలు అంటే మనుషులు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమే దెబ్బతింటాయి. ఇక జడకారకత్వాలు వస్తువులు, ఆస్తులు, హోదా నాశనము కావు, పైగా అవి వృద్ధి చెందుతాయన్నమాట. ఇక ఉదాహరణ, శుక్రుడు 7వ ఇంట ఉన్నాడంటే భార్యతో గొడవలు రావచ్చు, జీవ నష్టం. కానీ ఆ వ్యక్తికి అందమైన భార్య లేదా జీవిత భాగస్వామి రావడం మరియు లగ్జరీ లైఫ్ లభించడం జరుగుతుంది. అంటే ఇక్కడ జడ వృద్ధి అన్నమాట. ఇక ఉదాహరణ 2, ఇక్కడ గురువు 5వ ఇంట ఉంటే సంతాన సమస్యలు రావచ్చు, అంటే జీవ నష్టం.
అంటే జీవునికి కారకుడు కదా. ఓకే, కానీ ఆ వ్యక్తి మహాజ్ఞాని మేధావి అయి ఉంటాడు, అంటే జడ వృద్ధి, 5వ ఇల్లు అన్నమాట. ఇక ఈ దోషం ఎప్పుడు రద్దవుతుందంటే కారకోభావనాశయ దోషం పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుంది? గ్రహాలు అంటే సదరు కారక గ్రహంతో పాటు మరొక గ్రహం కనుక కలిసి ఉంటే ఈ దోషం వర్తించదు. ఒంటరిగా ఉంటే మాత్రమే ఈ దోషం వర్తిస్తుంది. ఆ గ్రహంతోని ఇంకో వేరే గ్రహం ఏదైనా శుభగ్రహం పాపగ్రహం ఏది కలిసినా కూడా ఇది వర్తించదన్నమాట. లేదా శుభగ్రహాల దృష్టి ఆ కారకోభావనాశాయలో ఉన్న ఆ గ్రహంపై శుభగ్రహాల దృష్టి ఉంటే కూడా ఈ భావాన్ని నష్టం చేయవు, అప్పుడు కూడా దోషం పోతుందని చెప్పవచ్చు. ఇంకా ఎప్పుడు రద్దవుతుంది ఈ దోషం అంటే స్వక్షేత్రం లేదా ఉచ్చస్థితి. స్వక్షేత్రం అంటే గురువు ఇంట్లోనే ఉండి అది గురువుకి 5వ ఇల్లు, ఆ లగ్నానికి 5వ ఇల్లు గురువిల్లు అయితే అప్పుడు దోషం వర్తించదు. ఇంకా ఉచ్చస్థితి అంటే కొన్ని గ్రహాలకి ఉచ్చస్థితి నీచ స్థితులు ఉంటాయి. ఆ గ్రహం కనుక ఉచ్చస్థితి అయిందనుకో ఆ భావం లగ్నం నుండి, అప్పుడు కూడా ఈ దోషం వర్తించదు. ఇక వక్రించినా కూడా గ్రహం యొక్క వక్రగతిలో కూడా ఉన్నప్పుడు ఈ నియమం పనిచేయదు. ఎందుకంటే అక్కడ గ్రహం అనేది ముందు భావమా వెనుక భావమా అనేది వక్రించి ఉంది కాబట్టి అప్పుడు ఈ దోషం వర్తించదు. ఇక జాతకంలో ఏ గ్రహం ఒంటరిగా కూర్చొని ఉన్నా అంటే ఆ భావానికి అది నాశనం చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న టాపిక్ ఈరోజు, కారకో భావనాశాయ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Share and subscribe, like also.